కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంక ఈరోజైతే మనం ఎన్నో రోజు 101వ రోజుకి అయితే వచ్చాం. 101వ రోజు. నిన్న మనైతే నేను వీడియో అప్లోడ్ చేయలేదు, నాకు పని ఉంటే నేను బయట వెళ్ళినాను, అప్లోడ్ చేయలేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఇదంతా మొక్కజొన్న ఉండింది. ఈ మొక్కజొన్న అంతా కోసేసాము. ఇది ఆవులకైనా ఎత్తిపి వేసుకోవచ్చు, లేకపోతే తగ్గైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ గడ్డలో చూడు పైపులన్నీ కూడా క్లీన్ చేసేసాము. ఇంకా రేపు మనకి కాల్ చేసి దున్నుకోవాల్సి వస్తుంది. ఇంక సంక్రాంతి వరకు దీన్ని దున్నంలే. ఇవన్నీ ఎండిపోయి పక్కకి వేసేసి కాల్ చేసేదో, లేకపోతే ఎవరైనా ఎత్తుకొని లేకపోతే వాము వేసుకుంటే ఆవులకి ఎండాకాలంకి అయితే సరిపోతుంది. ఇది అయితే మనం స్ప్రేయింగ్ చేసాము. మనకైతే కింద అయితే నల్ల మచ్చలు ఇవి వచ్చింది. 6 కోత కూడా అయితే పెరిగేసాము. 6వ కోత అయితే ఇప్పటికైతే మనకి ఇంకా 120 బాక్సులు అయితే అయ్యాయి. ఈ కోత 6వ కోత కాబట్టి కాయలన్నీ కొంచెం చిన్నగానే ఉంటాయి. 6వ కోత కాబట్టి కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి అనేవి పొడికాయలు, కొన్ని పెద్ద కాయలు నార్మల్గానే 6 కోతలు అయినాయి కాబట్టి ఈరోజు అయితే 120 బాక్సులు అయ్యి ఇంకా ఈ ఎకరా అనేది అయిపోలేదు, కొంచెం ఇంకా మిగిలిపోయింది మనకు. దానివల్ల కూలోల కొరత వల్ల అయితే 120 బాక్సులు అయితే పెరిగాము. ఇంకా 20-30 బాక్సులు అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికైతే టోటల్గా మనం 1100 బాక్సులు అయితే పెరిగేసాం. సుమారు 6 కోతలకి పెద్ద బాక్సులు, మదనపల్లి బాక్సులు. చూద్దాం ఇంక ఎన్ని బాక్సులు అయితే అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్లోడ్ చేస్తాను. ట్రై చేస్తాను అప్లోడ్ చేసేకి. మనకైతే ఇంకా పూత పిండి అనేది ఎగురు చూసుకోవచ్చు, పైన పోతుంది. మీరు కింద ఇలాంటి రోగం ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి, వచ్చే ఫోకస్ అంతా పైన ఈగురి మీద ఫోకస్ చేసుకోవాలి. ఈ పూత పిండి మీద ఫోకస్ చేసుకుంటే పూత రాలిపోకన్నా మందులు వేసి పెట్టుకుని స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏమైనా మనకి ఇప్పటికి ఇంకా 6 కోతలు కాబట్టి సంక్రాంతి అవుతుంది. ఇంకా ఫిబ్రవరి వరకు కూడా మళ్ళీ ఒకవేళ ఈగురికాయలు పట్టుకొచ్చేది ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఒకవేళ రేటు మనకి 300-400 రూపాయలు బాక్స్ పోయినా కూడా మనకి ఇంకా ఆల్రెడీ ఈగురికాయలు అనేది 15 దినాలు కాసేస్తాయి. మిగిలిన మామూలు చెట్టు నాటి పెరిగే కాయలకి అయితే లేట్ అయితే టైం తీసుకుంటాం. ఈగురికాయలకి అయితే మనం 10 దినాలనే కాపు వచ్చేస్తుంది. పూత వచ్చిందనుకో పిండి వచ్చేస్తుంది. పిండి వస్తే ఇమీడియట్గా 10 దినాలు అయితే మనం కటింగ్ అయితే వేసేయచ్చు. అది ఇది ఇంకా ఈ రోజుకి ఇదే 101వ రోజు అయింది. 6 కోతలు అయినాయి, 1100 బాక్సులు పడినాయి. ఇంకెంత లేదన్నా మనకి ఈజీగా 700, 600 పైన, 500 పైన వేసుకొని చాలు. అప్రాక్సిమేట్గా ఇంకా 500 బాక్సులు ఈజీగా పడతాయి మనకి. ఇంకా పూత పిండి కాయింది, చెట్లు అయితే కనపడదు. ఇంకా ఇక్కడ కటింగ్ అని చేసేసాం కాబట్టి మా ఇంటికి వెళ్ళి కనపడడం, పచ్చికెళ్ళి కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇది ఈ రోజుకి సంవత్సరం అయితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్. ఏమైనా కూడా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకైతే మనకి ఇంకో ఎకరా ఉంది, ఆ ఎకరాలు కూడా కాయలు బీకలేదు, అవి అయితే రేపు ఇరికేసి వస్తాం. రేపు ఎందుకు కాయలు బీకుతున్నామంటే మళ్ళీ మార్కెట్ అనేది సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారు. సంక్రాంతికి హాలిడేస్ ఇస్తే మళ్ళీ హెవీ కాయలు అనేది పెరికేస్తారు జనాలు. మళ్ళీ అంటే 2 రోజులు లీవ్ అనుకో, కాయలు పెరికేస్తారు. మనమైతే కొంచెం ఇప్పుడు ఈరోజు కోత వేసేసి రేపు కోత వేసేసిన మనకు మళ్ళీ ఫెస్టివల్లోకి వెళ్ళిపోతాము. కొంచెం ఫెస్టివల్ తర్వాత 2-3 దినాల తర్వాత కోత వేయాలి. ఆ ప్లాన్ ప్రకారం అయితే పోతాం. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్లు పెరిగినామనుకో, అందరూ పెరిగినామనుకో డిమాండ్ ఎక్కువ అయిపోయింది. మార్కెట్ లీవ్ కాబట్టి ఒక రోజు ఎక్కువైన కాయలు ఎక్కువ వస్తాయి. దానివల్ల అయితే స్టాక్ అనేది పెరిగిపోతుంది, రేట్ అనేది తగ్గుతుంది. ఆ ఐడియాతో పోతున్నాను. ఏమవుతుందో చూద్దాం. రేపు వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్.